అన్ని విషయాల్లో అందరికీ స్పష్టత ఇచ్చి ఎక్కడికక్కడ ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీరందరూ అకౌంట్లో ఒకసారి చూసుకోండి. మీ ఫోన్లో ఇప్పటికే వచ్చి ఉంటుంది. వచ్చిందా లేదా? ఇంకా మంది వేయలేదా? వేసారా లేదా? ఎంత పడ్డాయి? 99% పడ్డాయి. పడ్డాయని వాళ్ళు తేలి పైకెత్తండి. 99% వచ్చాయి. ఫోన్లు లేని వాళ్ళు ఉంటే తప్ప అందరికీ వచ్చాయి. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. రాష్ట్రంలో ఉండి ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే 46,85,000 మంది రైతు అకౌంట్లో 99% పైన మీ అకౌంట్లోకి డబ్బులు పడిపోయినాయి. మీటింగ్కి వచ్చారు ప్రధానమంత్రి గారు, వాళ్ళు ముందు బటన్ నొక్కారు, కేంద్రం డబ్బులు వచ్చింది. ఆ మీటింగ్ అవుతాన్ని మనం బటన్ నొక్కాం, మన డబ్బులు కూడా మీ అకౌంట్లోకి వచ్చాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో నేను ఆగడం లేదు. రైతాంగాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పిన 5 పాలసీల్లో రాబోయే వారంలో 6 రోజులు ఈ రైతుకు సంబంధించిన నాయకులందరూ మీ ఇళ్లకు వస్తారు. ప్రతి రైతును కలుస్తారు. మీ యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 నీటి భద్రత, 2 డిమాండ్ ఆధారిత పంటలు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో పాత రోజుల మాదిరిగా అందరం ధాన్యమే పండిస్తే, వరే పండిస్తే ఇప్పుడు వరి తినేవాళ్ళు లేరు. ఎందుకంటే చాలా మంది ఎవరైతే బియ్యం తింటామో వాళ్ళకు డయాబెటిక్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది, కార్బోహైడ్రేట్స్. అందుకే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ప్రోటీన్ తింటున్నారు, ఎగ్ తింటున్నారు, ఫిష్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, కూరగాయలు తింటున్నారు, పళ్ళు తింటున్నారు. ఇవన్నీ వచ్చాయి. అందుకే నేను కూడా ఆలోచించాను, ఏదో మొండిగా పోతే గోడ దెబ్బ తగులుతుంది. అట్లా కాకుండా తెలివిగా పోతే ఎప్పటికప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించే శక్తి మనకు వస్తుంది. ఆ శక్తిని ఇవ్వడానికి మీకు అండగా ఎప్పుడూ ఈ ప్రభుత్వం ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే రాష్ట్రం మొత్తం డిమాండ్ ఆధార పరిశ్రమ పంటలు, రాయలసీమ హార్టికల్చర్తో ముందుకు పోతాం. ఈ ప్రాంతంలో కూడా హార్టికల్చర్ వస్తే అవన్నీ ప్రోత్సహిస్తాం. ఈరోజు ఇక్కడ నూజివేడు పరిసరాల్లో నూజివేడు మామిడి చాలా పాపులర్గా ఉంటుంది. దీన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. అరకు కాఫీ, గుంటూరులో మిరప, పసుపు, అనేక వాణిజ్య పంటలున్నాయి. ఇంకో పక్క ఇక్కడ చూస్తే బ్రహ్మాండంగా పామాయిల్,